హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరి ఇంట్లంటే పండుగ పనులు స్టార్ట్ అయ్యాయా? ఇళ్ళన్నీ క్లీన్ చేసుకుంటున్నారా? నేనెప్పుడు టైం చూసుకునే క్లీన్ చేస్తుంటాను. ఆ రోజుకి ఒక కబోర్డ్ లేదా 2 కబోర్డ్‌లే క్లీన్ చేస్తుంటాను. ఈ రోజుటి నుంచే నేను స్టార్ట్ చేశానండి. చూడండి ఇప్పుడే అన్నీ తీసాను. కబోర్డ్ నుండి మొత్తం అన్నీ తీసాను. తీసి ఇవన్నీ ఒక్కొక్కటి పేర్చాలి. కబోర్డ్ లో ఉన్న బట్టలన్నీ తీసి ఎలా పడేసాను చూడండి. ఇప్పుడు దేనికి అవి సెపరేట్ చేసి కబోర్డ్స్ లో పెట్టాలి. నేను ఎక్కువగా సారీసే ప్రిఫర్ చేయను. చాలా రేర్ గా ప్రిఫర్ చేస్తుంటాను. ఏవైనా పండుగలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్పి నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నాకు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే సారీస్ కంటే డ్రెస్సులను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఏదైనా ఎక్కడైనా ప్రతి ఇంట్లో కూడా మనకి ఆడవాళ్ళు డామినేట్ చేస్తూనే ఉంటారు. బయట కూడా డామినేట్ చేస్తుంటారని మనం వింటుంటాం కదా. ఒక ఇంట్లో కబోర్డ్స్ లో కూడా పాపం వాళ్ళకి ప్లేస్ లేకుండా చేసేస్తున్నామండి మనం మాత్రం. మా ఇంట్లో అయితే పాపది, బాబుది, తంది ఒక సెల్ఫ్ అయితే మిగతా 3 సెల్ఫ్స్ నావేనండి. అంత డామినేట్ చేసేస్తున్నాము. నేననే కాదులండి, ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ పిల్లల్ని కంపల్సరీగా డామినేట్ చేస్తున్నారు. రూమ్ నింపేస్తున్నాము. ఎన్నున్నా ఇంక మనకు సరిపోదు ప్లేస్. ఇప్పుడు నా పరిస్థితి అంతేని. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి దేనికై సెపరేట్ చేసి కబోర్డ్స్ లో పెట్టాలి. ఆల్రెడీ అంతా బాగున్నాయి కానీ పండగ క్లీన్ చేసుకోవాలి కదా. అందుకే మొత్తం నీట్గా ఒకసారి సంవత్సరంకి ఒకసారి తీస్తాను కాబట్టి మొత్తం క్లీన్ చేసి దులిపియాలి. ఫినిష్ అయిందండి. కబోర్డ్ మొత్తం సర్దేశాను. చూడండి ఇంట్లో సర్దుకున్నాను. ఈ ఒక్క రోజు ఎలా ఉంటది, మళ్ళీ రేపు నుంచి నార్మల్ అయిపోద్ది. కబోర్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటివి ఏవైనా స్పీడ్ గా తోమిద్దామంటే డ్యామేజ్ అయిపోతాయేమని చెప్పి స్పీడ్ గా తోమడం అవ్వదు. ఈ టైంలో అనిపిస్తుందండి ఇవన్నీ ఎందుకు కొన్నాము అని. కానీ కొనకపోతే అందంగా లేవు ఏంటని కొనియాలనిపిస్తుంది. ఇవన్నీ మనమే తోమాలా అని అనిపిస్తుంటది. తప్పదు కదండి, నాకు అదే పరిస్థితి. పంటకు వస్తే చాలు ఏంటి పనులన్నీ ఏంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంటది. నార్మల్ గా అయితే ఎండలోనే కాలేస్తుంటారు, కానీ అవ్వదు కదండి. స్పీడ్ గా ఎక్కి దిగాలన్నా చెయ్యాలన్నా చాలా కష్టము. అందుకే ఇంట్లోనే కాసేపు ఉంచి కాలేసి తుడిసేసి పెట్టిద్దాం అనుకుంటున్నాను. స్టీల్ సామాన్లు అయితే ఎండలో వేస్తుంటాను, కానీ ఈ సంవత్సరం మరి ఏమీ వేయలేదు. ఇక్కడే పెట్టేస్తున్నాను. నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరు పెట్టేస్తున్నాను. చూడండి చాలా మిగిలిపోయి బోల్డ్ కొనేసాం. పిల్లలన్నీ కొనిమన్నారని చెప్పి ఇవన్నీ కొనేసాము, కానీ ఏవి కాల్చలేదు వాళ్ళు. స్టీల్ మాకు పనికి వస్తాయండి, ఏవి ఉన్నాయి ఏవి లేవని. కానీ ఆ క్షణంకే మళ్ళీ మర్చిపోతుంటాము, మళ్ళీ కొంటుంటాము. ఇవి ఏవి మేము కొనలేదు. మా మామయ్య ఫెర్టిలైజర్స్ షాప్ రన్ చేసి ఇవ్వాలి కదా, అతని షాప్ వచ్చే సూట్ కేసులన్నీ మా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం. ఆ షాప్ వల్ల మాత్రం మాకు ఇవి మాత్రం బెనిఫిట్ అండి, చాలా వరకు వచ్చాయి. ఇవి సారీస్ కోసం కొన్నాను, కానీ ఒక్కటి కూడా వాడలేదండి. చీర పెట్టడం వల్ల వంగిపోయేది.
దీనికంటే మడతెట్టేసి పెట్టేసుకున్నంత ఉత్తం లేదని చెప్పి ఇది మళ్ళీ మూల పెట్టేస్తున్నాను. ఇవి ఎప్పుడో తీస్తున్న వస్తువులన్నీ దీని పైకి పెట్టుకుంటున్నాండి. ఇలా ఎక్కి దిగడం అంటే ఎవడ వల్ల అవుతుంది చెప్పండి. పెట్టిన చూస్తే మీకు అనిపిస్తుంటది కదా, ఇదేట్రా బాబు ఏ కాలం నాటి పెట్టి అని. నిజమేనండి, చాలా కాలం నాటిది. మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ పెళ్లికి తను పుట్టింటి నుంచి సారిగా తీసుకొచ్చింది. అప్పట్లో పెద్దగా సారే ఉండేది కాదు కదా, ఈ పెట్టితోనే తను సారి తెచ్చిందంట. కానీ ఇది అలా సెంటిమెంట్ గా అయిపోయింది. వాళ్ళు డబ్బులు గాని బంగారం గాని ఈ పెట్టిలోనే దాచుకునే వాళ్ళు. అప్పటి నుంచి ఈ పెట్టి వాళ్ళకి సెంటిమెంట్. ఇందులో పెట్టకపోయినా గుర్తింపుగా దాచుకుంటున్నారు. హస్బెండ్ వాళ్ళ అమ్మ దాచేవాళ్ళు, తర్వాత మా హస్బెండ్ తీసుకొచ్చారు ఈ పెట్టిని. తీసుకొచ్చారు కదా అని గుర్తుగా ఉంచుకున్నాం. ఇవన్నీ పర్ఫ్యూమ్స్ కడగతడికి టైం పట్టిందండి. ఇవన్నీ తుడిసి కబోర్డ్ లో పెట్టాలి. నేను పెద్దగా ఈ సామాన్లను ఎక్కువగా కొనలేదు. నేను ఇంట్లో పూజ చేసుకున్నానికి ఎన్ని అవసరమో అన్నే కొన్నానండి. ఇవన్నీ ఇప్పుడు నీట్ గా తుడిసేసి కబోర్డ్స్ లో పెడతాను. కిచెన్ రూమ్ లో పెట్టుకున్నవన్నీ ఈ రోజు క్లీన్ చేశానండి. క్లీన్ చేసి మేడ పైన ఆరపెట్టాను. ఇంట్లో ఆరపెట్టలేదు, ఎండ తగలాలి కదా అని చెప్పి. ఏవైతే పాడైపోతాయి అనిపించినవన్నీ ఎండలో ఆరపెట్టానండి. ఎండలో ఆరపెట్టి అక్కడే ఫిల్ చేస్తాను. ఏవైతే పోవు అని అనిపించినవన్నీ బౌల్స్ కి కవర్స్ కి ఎత్తి ఫిల్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కొంచెం క్లాత్ తో క్లీన్ చేసి ఇందులో ఫిల్ చేస్తాను. నేను మేడ పైన సగం వరకు ఫిల్ చేస్తానండి. అంటే మేడ పైన ఏవైతే ఆరపెట్టానో అవన్నీ అక్కడే ఫిల్ చేస్తాను. ఫిల్ చేసి కిందకి తీసుకొచ్చాను. ఇంట్లో ఏవైతే ఉంచానో అవన్నీ ఇక్కడ ఫిల్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ తుడిసి ఫిల్ చేస్తాను. ఫిల్ చేసి పేర్చుకుంటాను. ఐటమ్స్ అన్ని బాక్సుల్లో ఫిల్ చేస్తాను. ఇప్పుడు 1 by 1 తీసుకెళ్లి సెల్ఫ్ లో పెట్టాలి.
స్టీల్ బాక్సుల్లో కొన్ని ఐటమ్స్ వేసాను. వెయ్యిగా మిగిలిపోయిన ఐటమ్స్ ని ఇలా ప్లాస్టిక్ బాక్సుల్లో వేసి ఈ కబోర్డ్ లో పెట్టుకుంటాను. స్టాండ్ అమెజాన్ లో తెప్పించుకున్నాను. చిన్న చిన్న బాక్సులన్నీ స్టాండ్ లో పెట్టుకుంటే బాగుంటదని చెప్పి అమెజాన్ లో తెప్పించానండి. ప్లాస్టిక్ బాక్స్ లోనే కాదు, ఎక్స్ట్రా వాడుతుంటాం కదా గిన్నెలు, అవి కూడా ఈ కబోర్డ్ లోనే పెట్టుకుంటాను. మిక్సీ జారు ఇవన్నీ ఈ కబోర్డ్ లో పెట్టుకుంటానండి. ఈ కబోర్డ్ లో తెచ్చుకున్న గ్రాసరీ ఐటమ్స్ లో ఏవైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని ఈ కబోర్డ్ లో పెడతానండి. బాక్సుల్లో వేయిగా మిగిలిపోయిన ఐటమ్స్ ని ఇలా కబోర్డ్ లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. ఈ కబోర్డ్ లో టెడ్డీ బేర్స్ పెడతాను. టెడ్డీ బేర్ కబోర్డ్ అని పిలుస్తుంటాను దీన్ని. ఓన్లీ టెడ్డీ బేర్సే ఉంటాయి కదా, దానివల్ల అలా పిలుస్తుంటాను. ఇవన్నీ నా చిట్టి తల్లి బర్త్డేకి వచ్చిన టెడ్డీ బేర్స్ అండి. వాళ్ళు 3-4 టెడ్డీ బేర్స్ తోనే ఆడుతుంటారు పిల్లలిద్దరును. ఆ టెడ్డీ బేర్స్ బయట నుంచి మిగతా టెడ్డీ బేర్స్ ని ఈ కబోర్డ్ లో పెడతాను. హౌస్ క్లీనింగ్ అంటే ఒక రోజులో అయిపోయే పనా చెప్పండి? 1 వీక్ నుంచి చేస్తున్నాను. మీతో సగం క్లీనింగ్ ని షేర్ చేసుకున్నాను. మిగతా సగం క్లీనింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా లైక్ కూడా కొట్టండి. బాయ్ బాయ్.